ఫ్రెండ్స్ మనం రొయ్యర్లు పట్టడానికి వచ్చాము, కానీ రొయ్యలు అయితే మనకు చాలా ఎక్కువగా పడ్డాయి. ఒకసారి చూడండి, వాళ్ళు కూడా మనకు రావట్లేదు అంత ఎక్కువ మంది నాగుతుంటే. చూద్దాం మరి అంత ఎక్కువగా ఉన్న రొయ్యలు. ఆ రొయ్యలతో పాటు మనకు బురద కూడా వెళ్ళిపోయింది, ఎందుకంటే రొయ్యలు ఎక్కువగా పడ్డాయి కాబట్టి వెయిట్కి అయితే కిందకి వెళ్ళిపోయింది. అందుకనే బురద అయితే అంత ఎక్కువగా పట్టింది. చూడండి, మా వాళ్ళు అయితే ఆ బురద పోవాలని ఎలా కదుపుతున్నారు వాళ్ళు, ఆ బురద అయితే వెళ్ళిపోయింది. ఒకసారి రొయ్యలు చూడండి మన బోట్లోకి లాక్కుంటున్నారు, ఎంత ఎక్కువగా పడ్డావు, చాలా ఎక్కువ రొయ్యలు. అవి ఎలాంటి రొయ్యలు అని కూడా నేను చూపిస్తాను వీడియోలో. చూడండి, మీకు మనం శంకు రొయ్యలకి ఎట్లా పట్టడానికి వేచాం, కానీ చాలా ఎక్కువగా పడ్డావు ఈ రొయ్యలు అయితే. మరి చూద్దాం నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకెంత ఎక్కువగా పడతాం మనం, అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడైతే మన వాళ్ళు రొయ్యలు అయితే వంపుతున్నారు, చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాం. దాంట్లో నేవే చేపలు ఉన్నాయని కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది రొయ్యలతో పాటు ఇంకెలాంటి చేపలు ఉన్నావు ఎందుకు కూడా. అదిగా దాన్ని అయితే శంకు రొయ్యలు అంటారు, ఎక్కువగా అయితే శంకు రొయ్యలు ఉన్నావు. చూసారు కదా ఫ్రెండ్స్, అందులో చేపలు కూడా కొన్ని ఉన్నావు. సావాడి చేపలు అయితే తక్కువ, ఎక్కువగా అయితే శంకు రొయ్యలే ఉన్నాం. శంకు రొయ్యలు అయితే ఇప్పుడు మార్కెట్లో రేటు కూడా ఉంటుంది, ఎందుకంటే అంత ఎక్కువగా పడట్లేదు కదా రొయ్యలు. ఇప్పుడు మనకే మొదటిసారి పడ్డావు, మనమైతే ఎట్లా పట్టడానికి వచ్చాం, ఎక్కువగా రొయ్యలు అయితే పడ్డావు. ఈరోజు వేట అయితే మనకు చాలా మంచిగా అవుతుంది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్.